నీటి బాప్తిస్మము అనున్నది పాత నిబంధనకు సాదృశ్యముగా ఉన్నది. నీటి బాప్తిస్మము అనున్నది పాత నిబంధన యందలి ధర్మశాస్త్రమునకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనున్నది క్రొత్త నిబంధనకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనున్నది క్రొత్త నిబంధన ప్రజలకు సాదృశ్యంగా ఉన్నది. పాత నిబంధన అనున్నది దృశ్యమైన వాటిని అనగా ధర్మశాస్త్రం అనున్నది దృశ్యమైన వాటిని అనగా గొర్రెపిల్లను, దేవుని మందిరము, భూ సంబంధమైన వాటిని బలపరుచుచున్నది. క్రొత్త నిబంధన అనున్నది అదృశ్యమైన వాటిని అనగా కుమారుని యొక్క రక్తము మరియు ఆత్మ సంబంధమైన మందిరము, పర సంబంధమైన సంఘటనలను బలపరుచుచున్నది. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ అనున్నది పాత నిబంధన ప్రజలకు సంబంధించినది. యేసుక్రీస్తు రెండవ రాకడ అనున్నది పాత నిబంధనలోని ధర్మశాస్త్రమును అనుసరించిన ప్రజలకు సంబంధించినది. ఎత్తబడుట అనున్నది క్రొత్త నిబంధన ప్రజలకు సంబంధించినది. ఎత్తబడుట అనున్నది క్రొత్త నిబంధనలోని పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడు ప్రజలకు సంబంధించినది.